ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్ జోగిపేట హైవేపై వరిగుంతం గ్రామ శివార్లో రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం పడి ఉంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదం అని భావించిన పోలీసులు బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనిల్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల్చారం మండలం పైతార గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు అనిల్ కారు ప్రమాదంలో మృతి చెందలేదు. అతని తుపాకీ గాయాలతో మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తీవ్ర గాయాలైన అనిల్ ను చికిత్స నిమిత్తం అర్ధరాత్రి మెదక్ లైన్ క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అనిల్ మృతి చెందాడు. దీంతో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ కు తరలించారు. ఆ రాత్రి ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించేప్పటికీ బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించడంతో ఘటనా స్థలంలో పోల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తో పాటు ఆయన ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా 5 ఖాళీ తూటాలు కూడా లభించాయి. దీంతో అనిల్ ప్రమాదంలో చనిపోలేదని గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులోనే ఆయన మృతి చెందినట్లు పోల్చారం పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు మెదక్ సిఐ రాజశేఖర్ కూడా సంఘటనా స్థలం చేరుకుని పరిశీలన చేపట్టారు. నిన్న గాంధీ భవన్ నుండి ఆయన వెళ్లి గాంధీ భవన్ నుంచి తిరిగి వస్తుండగానే మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిక కోసం కాంగ్రెస్ అధిష్టానం కుల్చారం మండలానికి చెందిన సీనియర్ నాయకులు గాంధీ భవన్ పిలిచినట్టు సమాచారం ఉంది. దాంతో పాటు గాంధీ భవన్ కి మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ తో పాటు తన ప్రజలను కలిసి వెళ్లిన అనిల్ వారిని పోతంశెట్టి చౌరస్తాలో దింపి ఇంటికి వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో నిర్మానుష్య ప్రాంతమైన సబ్ స్టేషన్ సమీపంలో కాల్పులు జరపడంతో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చడంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. అనిల్ తప్పించుకునే ప్రయత్నంలోనే తాను ప్రయాణిస్తున్న కారు రోడ్ పక్క కిందికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఈ ఘటనా స్థలాన్ని చేరిన రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తదితరులు వాళ్ళు తెల్లవారుజామున ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలోనే దళిత నాయకుడు అనిల్ పై కాల్పులు జరగడంతో లోని సంగయ్యపేట, రంగయ్యపేట తదితర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాగ్రత్త చర్యల కోసం పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలతో ఘటనా స్థలానికి నిర్బంధం చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ డిఎస్పీ మరియు ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రిలో డెడ్ బాడీ అక్కడ ఉంది. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించుకున్నారు. అక్కడ భారీగా బంధువులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా చేరుకున్నారు. పద్మ, అయితే కుటుంబ సభ్యులు ప్రత్యేకించి ఎవరి మీదైనా సరే అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే ప్రత్యేకంగా అతని హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అయితే బంధువుల ఆరోపణలు పాత కక్షలు కావచ్చు. ఆ పాత కక్షల నేపథ్యంలో మరి లేకపోతే ఇంకెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడాలనే నేపథ్యంలోనే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలోనే పోలీసులు కూడా ఆ కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.